తెలుగు యాక్టర్ నవీన్ చంద్ర ఈ మధ్య దాదాపుగా ప్రతి మూవీ కూడా ఒక సస్పెన్స్ థ్రిల్లర్ అంటే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఆ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీసే ఎంచుకొని అటువంటి స్టోరీసే సెలెక్ట్ చేసుకుని మరి మన ముందుకు వస్తున్నాడు. ఇప్పుడు బ్లైండ్ స్పాట్ అనే మూవీతో మన ముందుకు అయితే వచ్చేసాడు. అమెజాన్ ప్రైమ్ వేదికగా తెలుగుతో పాటుగా తమిళ్, కన్నడ, మలయాళం లాంగ్వేజ్ లో స్ట్రీమింగ్ అవుతుందన్నమాట. రాకేష్ వర్మ డైరెక్టర్ గా పనిచేశారు. ఇక ఈ వీడియోలో ఈ బ్లైండ్ స్పాట్ మూవీ ఎలా ఉందనే విషయాల్ని మాట్లాడుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయటం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, హిట్ ద బెల్ ఐకాన్ ఆల్సో ఫర్ మోర్ అప్డేట్స్. ఇక ఈ బ్లైండ్ స్పాట్ మూవీ ఎలా ఉందనే విషయానికి వస్తే, బాగుంది, ఖచ్చితంగా ఎంటర్టైన్ అవుతారు. ఆ సస్పెన్స్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ అయితే పుష్కలంగా ఉన్నాయి. ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే, ఈ మూవీకి 1 hour 30 minutes రన్ టైంతో ఉంటుంది. అది తక్కువ సమయంలో మంచిగా ఎంటర్టైన్ అవ్వచ్చు ఈ మూవీతో. ఇక బేసిక్గా మూవీ స్టోరీ ఏంటంటే, జైరామ్, దివ్య ఇద్దరు భార్యాభర్తలు అనమాట. తరచుగా ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటారు. ఒకసారి జైరామ్ బిజినెస్ పని పైన బయటకు వెళ్తాడు. దివ్య వచ్చేసి రూమ్ లో సూసైడ్ చేసుకుంటది, ఊరేసుకొని చనిపోయి ఉంటది. జైరామ్ ఇంట్లో పని మనిషి అయినటువంటి లక్ష్మి మొట్టమొదటిసారి తను చనిపోవడం అంటే దివ్య చనిపోవడం చూసిన తర్వాత పోలీసులకి కాల్ చేసి చెప్తుందన్నమాట. అప్పుడే అక్కడ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా ఎస్ఐ విక్రమ్ నవీన్ చంద్ర వస్తాడు. అది సూసైడ్ కాదు, మర్డర్ అని చెప్పి చెప్పడంతో ప్రతి ఒక్కరు షాక్ గురవుతారు. ఇంతకీ దివ్యని చంపిన ఆ వ్యక్తి ఎవరు? జయరామ్ బిజినెస్ పని పైన బయట వెళ్ళిపోయి ఉంటాడు. ఇక ఆ ఇంట్లో ఓన్లీ పని మనిషి లక్ష్మి కూతురు 6 సంవత్సరాలు పని మనిషి. ఇక జయరామ్ మొట్టమొదటి భార్య అనారోగ్య కారణంగా చనిపోయి ఉంటుందన్నమాట. వాళ్ళిద్దరి కొడుకు అంటే మొదటి భార్య కొడుకు 6 సంవత్సరాలు. ఓన్లీ లక్ష్మి కూతురు, జయరామ్ మొదటి భార్య కొడుకు, వీళ్ళు ముగ్గురు ఉంటారు. ఇక జయరామ్ బయట బిజినెస్ పైన వెళ్ళిపోయి ఉంటాడు కదా, వీళ్ళలో ఎవరు చంపారు? వీళ్ళలోనే ఒక కిల్లర్ ఉంటారనమాట. అది ఏ విధంగా కనుక్కున్నాడు నవీన్ చంద్ర అనేది స్టోరీ. ఇక ఈ మూవీ గురించి డీప్ గా మాట్లాడుకుంటే, బేసిక్ గా చాలా మూవీస్ ఎటువంటి ఆ థ్రిల్లర్ ఎలిమెంట్స్ స్టోరీ లేకపోయినా 2.5 గంట 3 గంటలు సాగదీసి మన ముందుకు తెస్తూ ఉంటారు. కానీ ఈ మూవీ 1.5 గంట సేపు మాత్రం ఉండటం వల్ల మనకు ఆ క్రింజ్ ఫీల్, మనకు ఆ ల్యాగ్ ఫీలింగ్ అయితే కలగదనమాట. ఏదైతే ఉన్న దాంట్లో రన్ టైంలో ఏదైతే పాయింట్ చెప్పాలనుకున్నా అది పర్ఫెక్ట్ గా చెప్పాడు. ఇక మూవీ 70% వరకు జయరామ్ ఇంట్లోనే జరుగుతుందన్నమాట. అలా తిరుగుతూ ఉంటది. అది కాస్త బోరింగ్ అనిపిస్తుంది. మూవీలో ప్రతి ఒక్కసారి కూడా ఒకసారి పని మనిషి చంపిందా, పని మనిషి కూతురు అంటే జయరామ్ మొదటి భార్య కొడుకు, ఆ తర్వాత నవీన్ చంద్ర తమ్ముడు, ఇలా ప్రతి ఒక్కరి పైన అనుమానం కలిగేలా దివ్యాన్ని చంపింది వీళ్ళే అన్నట్టుగా క్రియేట్ చేసిన విధానం బాగుంది. ఆ ప్రూఫ్ కూడా బలంగా దొరుకుతుంటాయి. కానీ కాసేపటికే వాళ్ళు కాదు ఇంకొకరు అనే విధంగా కూడా ప్రూఫ్ దొరుకుతూ ఉంటాయి. దాంతో థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అనేది హుక్ చేసి పెట్టిన విధానం బాగుంది. ఆ విధంగా మూవీలో 4 ట్విస్టులు ఉంటాయి. ఆ ట్విస్టులు అయితే వేరే లెవెల్ అని చెప్పొచ్చు. ఒకటి దాన్ని మించిన ఇంకో ట్విస్ట్ అయితే రివీల్ అవుతూ ఉంటది. ఆ దొరికే ప్రూఫ్ వలన ఇతడే ఈమె దివ్యని మర్డర్ చేసి ఆ విధంగా సూసైడ్ గా ప్లాన్ చేస్తుంటారు అని చెప్పి మనము అనుకుంటాం. కానీ మళ్ళీ కాసేపటికే ఇంకొక ట్విస్ట్ వస్తుంది. ఆ ట్విస్ట్ తో అనుమానం ఇంకొకరి పైన వెళ్ళిపోతుంది అనమాట. ఇక లాస్ట్ ట్విస్ట్ తో ప్రతి ఒక్కరు కూడా ఇంప్రెస్ అయ్యే విధంగా ఉంటది. థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఇక క్యారెక్టరైజేషన్ పరంగా నవీన్ చంద్ర యాక్టింగ్ 100% అయితే ఎఫర్ట్ కనిపిస్తుంది. చాలా బాగా యాక్ట్ చేశాడు. అలీ రజా కూడా ఒక మెయిన్ రోల్ ఇచ్చారు. తన పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. రిమైనింగ్ క్యారెక్టర్స్ అన్ని కూడా 100% న్యాయం చేశాయనే చెప్పాలి. ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2.5/5. మీరు ఆల్రెడీ బ్లైండ్ స్పాట్ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎటువంటి బోల్డ్ సీన్స్, మసాలా సీన్స్, అసభ్య పదజాలం అయితే ఉండవు. చాలా చక్కగా ఫ్యామిలీతో కలిసి చూసేయచ్చు. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.